అధికారం కోల్పోయినప్పటి నుంచి కారు పార్టీకి అన్ని సమస్యలే. ముందు పార్టీ ఫిరాయింపులు, ఆ తర్వాత కమిషన్లు, విచారణలు, కేసులు, వీటన్నిటికీ తోడు కవిత వ్యవహారం. కేడర్లో ఒక రకం టెన్షన్ కనిపిస్తున్న టైంలో ఇప్పుడు మళ్లీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకొచ్చింది. ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం, ఆయన్ను సుదీర్ఘంగా విచారించడం బీఆర్ఎస్ వర్గాల్లో కొత్త చర్చకు కారణమవుతోంది. త్వరలో పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్ కు కూడా నోటీసులు ఇస్తారనే ప్రచారం టెన్షన్ క్రియేట్ చేస్తోంది. వరుస పరిణామాలపై క్యాడర్ ఏమంటోంది? అసలేం జరుగుతోంది? ఒకదాని తర్వాత ఒకటి, ఒక్కదాన్ని మించి ఒకటి వరుస ఇబ్బందులతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి. కమిషన్లు, విచారణలు, కేసులతో సతమతం. హరీష్ కు నోటీసులు, మళ్లీ తెరపైకి ఫోన్ ట్యాపింగ్. కేసీఆర్, కేటీఆర్ కు నోటీసులు ఇస్తారనే ప్రచారం. అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రస్తుత రేవంత్ సర్కార్ వరుస విచారణలు జరుపుతూ ఉండడం గులాబీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నియమించిన ప్రభుత్వం ఆ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ నిర్ణయం ఎలా ఉంటుందనే సస్పెన్స్ కంటిన్యూ అవుతూ ఉండగానే మరిన్ని వివాదాలు, విచారణలు కారు పార్టీని కంగారు పెట్టడం స్టార్ట్ చేశాయి. ఫోన్ ట్యాపింగ్ తో పాటు బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ ఒప్పందాలు, గొర్రెల పంపిణీ పథకం, ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తోన్న సర్కార్ వీటన్నింటిపైన విచారణ జరిపిస్తోంది. ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో మరోసారి ఆయనను విచారణకు పిలిచి అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. విచారణలు, వివాదాలతో క్యాడర్లో ఓవైపు ఆందోళన కనిపిస్తూ ఉంటే మరోవైపు పార్టీలో అంతర్గత విభేదాలు మరింత టెన్షన్ పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా కవిత వ్యవహారం బీఆర్ఎస్ కు కంట్లో నలుసులా మారిందనే ప్రచారం జరుగుతోంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేయడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో రచ్చరేపింది. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కదా అని కవిత దూకుడు మీద కనిపిస్తున్నారు. జనం బాట పేరుతో జిల్లా పర్యటనలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి మొదలు పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నేతలపై అవినీతి ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది కారు పార్టీ శ్రేణులను మరింత ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి టైంలో మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులకు సంబంధించి విచారణ వేగవంతం చేసిన సిట్ విచారణకు రావాలని మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులిచ్చింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయనను అధికారులు సుదీర్ఘంగా విచారించారు కూడా. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కూడా త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నారు అనే ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత సిట్ నోటీసులు జారీ చేసి ఆ తర్వాత విచారణకు పిలిచే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు సమస్యలతో గులాబీ పార్టీ సతమతమవుతూ ఉండగా లేటెస్ట్ గా మళ్లీ ఫోన్ ట్యాపింగ్ కేసు, నోటీసులతో నేతల్లో ఆందోళన కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. వరుస కేసులు, విచారణలతో పాటు పార్టీలో అంతర్గతంగా నెలకొన్న పరిస్థితులపై కారు పార్టీ లీడర్లు, క్యాడర్ నైరాస్యంలో కూరుకుపోతున్నారన్న చర్చ జరుగుతోంది. పైకి ఇవన్నీ కామనే అని కీలక నేతలు చెప్తున్నా ఎప్పుడు ఏం జరుగుతుందో అని కార్యకర్తలు మాత్రం కంగారు పడుతున్నారట.